వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అఘోరి హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అఘోరి హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఏపీలోని మంగళగిరిలో ప్రత్యక్షమైంది. అఘోరి అంటే నిత్యం శివధ్యానంలో ఆ శ్వేతవర్ణ పర్వత శ్రేణుల్లో ఉన్న మనుషులు. వీళ్ళు సాధారణ మనుషులకు, వాళ్ళ ఆలోచనలకు ఎక్కడ సరిపోదు. ఈ అఘోరి అందరి అఘోరీల కన్నా భిన్నంగా ఉంటారు. ఆ అఘోరి చేస్తున్న పనులకు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు అసలు పొంతనే ఉండదు. ఇక ప్రస్తుతం ఆ లేడీ అఘోరి ఏపీలోని మంగళగిరిలో హల్చల్ చేస్తుంది. రోడ్డుపై బైఠాయించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మంగళగిరిలో ఆ లేడీ అఘోరికి ఏం పని ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. గత కొన్నేళ్లు పలువురు తప్పుపడుతున్నారు. అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడం ఏమాత్రం కూడా ఆపడం లేదు. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని, అందుకోసం ఎన్నో పూజలు చేశానని తెలిపింది. లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని తెలిపింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కోయబోతున్నానంటూ ఇటీవల హెచ్చరించింది. అదే సమయంలో అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని కామెంట్స్ చేసింది. ఆడపిల్లలను కాపాడదాం, గోహత్యలను ఆపుదామన్న నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తూ రచ్చరచ్చ చేస్తుంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఎక్కడ చూసినా అఘోరి హల్చల్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున సికింద్రాబాద్ లో అక్టోబర్ 19న ముత్యాలమ్మ దేవాలయంపై దాడి కడిన తరువాత ఒక్కసారి ఈమె తెరపైకి వచ్చింది. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లోని హిమాలయాల రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయం నుంచి ఆమె రావడం, ముత్యాలమ్మ ఆలయంలో దాడిపై లేడీ అఘోరి వంటి కాలుపై శాంతి హోమాలు చేశారు.
తెలంగాణలో అఘోరియే హాట్ టాపిక్ గా మారింది. గతంలో 2 వారాల కిందట సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్చల్ చేసింది. దీంతో ఆమెను బంధించిన పోలీసులు ఆమెను కర్ణాటక తమిళనాడు బార్డర్ వరకు తీసుకువెళ్లి వదిలేసి వచ్చారు. మహారాష్ట్ర వెళ్ళినట్టే వెళ్లి ఏపీలో ప్రత్యక్షమైన అఘోరి అక్కడ కూడా సేమ్ సీన్తో రచ్చరేపింది. అనకాపల్లి నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. ఆ తర్వాత అఘోరి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రత్యక్షమయ్యారు. మరోసారి అఘోరి వస్త్రధారణ చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన అఘోరిని భక్తులు ఆసక్తిగా తిలకించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అందుకు భిన్నంగా లేడీ అఘోరి తీరు ఉండడం కొంతమంది ఆధ్యాత్మిక హిందూ సంఘాల నేతలు అఘోరి తీరుపై మండిపడుతున్నారు. మరి అఘోరి అరెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.